హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అయితే చికెన్ ఫ్రై అయితే చేసుకునే విధానం అయితే చూద్దాం. ఈ విధంగా ముందుగా 1 కేజీ చికెన్ అయితే తెచ్చుకోవాలి. దాన్ని 2-3 సార్లు వాటర్లో బాగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత నీసు వాసన పోవడం కోసం దాంట్లో సాల్ట్ వేసి ఇంకోసారి బాగా అయితే కడిగాము. మనం ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే మనం బాగా ప్రతి ముక్కని కూడా నీసు వాసన లేకుండా నీసు వాసన పోయేదాకా అయితే కడగాలి. ఆ తర్వాత మనం ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని మనం రోట్లో అయితే బాగా స్మాష్ చేసుకోవాలి. రోట్లోనే ఎందుకు అనుకుంటే మనం మిక్సీలోనే వేసుకోవచ్చు, అయితే ఇందులో అయితే టేస్ట్ బాగా ఉంటుందని రోట్లో అయితే బాగా స్మాష్ చేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆ చికెన్లో అయితే వేసాము. దాంతో పాటుగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 టీ స్పూన్స్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మనం పసుపు అయితే 1 టేబుల్ స్పూన్, ఆ తర్వాత కారం అయితే కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం సాల్ట్, మనకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి ముక్కకు కూడా మసాలా తగిలేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇదండి ఈ వీడియోలో చూపించే విధంగా ఇలాగైతే ప్రతి ముక్కకు కూడా మసాలా తగిలితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో 1 గంట సేపు అయితే పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత మనం ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లో ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకోవాలి. నూనె వేడైన తర్వాత మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ అయితే తీసుకొచ్చి అందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకుంటే అది ఒక 5 మినిట్స్ తర్వాత ఆ చికెన్లో ఉన్న వాటర్ అయితే బయటకు వస్తుందండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా వాటర్ అయితే బయటకు వస్తుంది. దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దాన్ని కలుపుకోవాలి. కొంచెం అలా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ అయితే దాన్ని బాగా ఉడకనివ్వాలి. మధ్యలో మనం చూసుకోవాలి, వాటర్ కనుక ఉంటే ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి వాటర్ ఇలా వచ్చి ముక్క అయితే బాగా ఉడుకుతుంది. ఇదిగోండి ఇలాగా వాటర్ పోయేదాకా ఉంచి ఆ తర్వాత ఒక 70% ఉడితే ముక్క చాలండి. ఆ తర్వాత ఇలాగ పక్కన వేరే గిన్నెలో అయితే మనం చికెన్ అయితే తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఆయిల్ ఉంటుంది కదా కింద, ఆ ఆయిల్లోనే మన ఆనియన్స్, కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఒక 4 ఆనియన్స్ అయితే 4-5 ఆనియన్స్ అయితే వేసుకోవాలి. గ్రేవీ కొంచెం తక్కువగా కావాలనుకుంటే తక్కువ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత నిలువుగా కట్ చేసుకున్న మిర్చి కూడా ఒక 2 మిర్చి అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం మిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది, అందువల్ల 2 చాలు. ఉల్లిపాయ అయితే బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అయితే మనం ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అయితే మనం గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూను. యాడ్ చేసుకుని బాగా ఉల్లిపాయల్లో వాటిలో కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, మనం ఆల్రెడీ ముందుగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ ఉల్లిపాయలు అక్కడ ఉన్న మిశ్రమానికి సరిపోయినంత కొంచెం సాల్ట్, కొంచెం కారం మాత్రం మనం యాడ్ చేసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకొని ఆ తర్వాత మనం ముందుగా
పక్కన పెట్టుకున్న చికెన్ అయితే తీసుకోవాలి. చికెన్ అయితే తీసుకొని అందులో యాడ్ చేసి మొత్తం అయితే బాగా మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ విధంగా మసాలా మనం తీసుకున్న చికెన్కి బాగా యాడ్ అయ్యేటట్టుగా పెట్టుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే అలా వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత మధ్యలో అడుగంటుతూ ఉంటుంది. అది కూడా మనం గీకి అయితే మాత్రం మొత్తం ఆ మిశ్రమాన్ని అయితే కలిపితే ఆ టేస్ట్ అయితే వస్తుంది. మధ్యలో అయితే ఈ విధంగా చూసి ఏమైనా అడుగంటితే అది కూడా మొత్తం కలిపేయాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి మనం తీసేసుకొని అన్నంలో కలిపి తింటే ఆ సెమీ గ్రేవీతో ఉంటుంది కాబట్టి మన ఉల్లిపాయలు వేసి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.